హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మొత్తానికైతే కావ్య రాజ్కి ధైర్యం చెప్పి ఇక నేనున్నానండి భరోసా ఇస్తుంది. బ్యాంకుకి ఇద్దరు ఇక జంటగా వెళ్తూ చక్కగా ఇంట్లో అందరి ముందు జంటగా వెళ్ళడం చూసిన ఇక అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా సంతోషపడతారు. కావ్యరాజ్ ఒక్కటైపోయారని కనకానికి కూడా ఈ విషయం ఫోన్ చేసి చెప్పి చాలా సంబరపడిపోతుంది అపర్ణ. ఇక బ్యాంక్ ఆఫీసర్లతో కావ్య అయితే డీల్ కుదుర్చుకుంటుంది. మీరు అడిగినట్టుగా 100 కోట్ల రూపాయలు మేము ఇవ్వమని ఎగ్గొట్టట్లేదు. ఇన్స్టాల్మెంట్ మీద మాకు ఇక అవకాశం ఇస్తే మేము మీ అప్పుని తీరుస్తాము. వాడు మోసం చేసి ఇక బోర్డు మార్చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ అప్పుని మా తాతయ్య గారు ఇక షూరిటీ సంతకం పెట్టారు కాబట్టి మేము తీర్చాలనుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారిగా 100 కోట్లు అంటే మేము ఇవ్వలేం. కాబట్టి కొంచెం కొంచెం ఇన్స్టాల్మెంట్గా మాకు అవకాశం కల్పించమని చాలా న్యాయంగా అడుగుతుంది కావ్య. ఆ మాటలు విన్న బ్యాంక్ ఆఫీసర్లు చాలా మంచి నిర్ణయం. బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తూ ఉంటారు, ఇన్స్టాల్మెంట్ మీద తీసుకుంటూ ఉంటారు. మీకు కూడా అదే వర్తిస్తుంది. ఇక నుంచి మీరు అనుకున్నట్టుగా ఇన్స్టాల్మెంట్ మీద అప్పుని క్లియర్ చేయొచ్చు అని చెప్పి ఇక వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. రాజ్ అయితే చాలా సంబరపడిపోతాడు. కావ్య నిజంగా చాలా గ్రేటు. వాళ్ళందరినీ ఇక మాటలతో మార్చేసి వాళ్ళందరి మనసులో ఇక ప్రేమను నింపింది. వాళ్ళు ఈ విధంగా ఊరుకుంటారని అస్సలు ఊహించలేదు. ఇల్లు మొత్తం తనఖా పెట్టాల్సి వస్తుందని అనుకున్నాను. కానీ ఏ విషయంలో కూడా ఏమీ జరగలేదు. కావ్య నిజంగా గ్రేటు. కావ్యకి ఈ విషయం చెప్పి చాలా మంచి పని చేశాను అని చెప్పి రాజ్ కళావతి మొహం కాసే చూస్తూ ఉంటాడు. కారులో వస్తూ ఉండగా ఇక మంచి సాంగ్స్ ఇక వస్తూ ఉంటాయి కారులో. కావ్య వంక చూస్తూ ఇక రాజ్ అయితే చాలా హ్యాపీగా మారిపోతాడు. ఇక లోపల కావ్యకి ఈరోజు నా మనసులో ఉన్న మాట మొత్తం చెప్పేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఏమండి, మీరు ఇటువైపు వెళ్ళాల్సింది వేరే వైపు డ్రైవ్ చేస్తున్నారు అని చెప్పనగానే సరే సరే అని చెప్పనగానే ఏమైందండి, ఎందుకంత పరజ్ఞానంలో డ్రైవ్ చేస్తున్నారు అనగానే లేదు పరజ్ఞానం కాదు, నాకు మనసు చాలా రిలీఫ్ అయిపోయింది. అందువల్ల నా ఆలోచనే వేరుగా మారిపోయింది. ఇక నుంచి నా ఆలోచనే వేరుగా ఉండడం కాదు, ఈ రాజులో మార్పును చూసి నువ్వు షాక్ అయిపోతావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక డ్రైవింగ్ చేస్తూ ఇంటి దగ్గరకైతే వస్తాడు. ఇంతలో అయితే దుగ్గిరాల ఇంట్లో ఇక రుద్రాని ఇక డబ్బులు అడుగుతుంది. స్వప్న డబ్బులు తీసుకురావడానికి వెళ్తూ, అవును కావ్య నా చేతికి తాళాలు ఇచ్చేటప్పుడు డబ్బు ఎవరు అడిగినా వాళ్ళ గురించి అడగమని చెప్పింది. ఇంతకీ డబ్బు ఎందుకు అత్తా నీకు అనగానే, నాకేం కాదు స్వప్న, నీ భర్తకే, వాడికి పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బు కావాలి. అలాగే వాడు ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. వాడికి ఆఫీసులో ఛాన్స్ లేదు, బయట ఉద్యోగం లేదు. వాడికంటూ వాడి ఖర్చులు, అలాగే వాడు మంచి ఉద్యోగాన్ని ఎత్తుక్కుంటూ ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు. అది నీకు కూడా తెలుసు. అందుకని కొంత డబ్బు వాడికి కావాలి, ఇవ్వు అని చెప్పి ఇక అడగగానే ఇక ఎంతైనా రాహుల్ తన భర్త కాబట్టి వెళ్ళి డబ్బు తీసుకొని చేతిలో పెట్టబోతూ ఉంటే ఇంతలో కావ్య రాజు వస్తారు. కావ్య ఒక్కసారిగా ఆగక్క అని చెప్పి గట్టిగా అరుస్తుంది. హాల్లో అందరూ ఉంటారు. ఏంటి, ఎందుకు ఇస్తున్నావు డబ్బులు అనగానే, అది అక్క రాహుల్కి అనగానే, ఫస్ట్ ఆ తాళాలు ఇవ్వు అని చెప్పి చేత్తో తీసుకొని, చూడక్క ఇక నుంచి ఈ ఇంట్లో నీతో సహా నాతో సహా ఇంట్లో అందరితో సహా మీరందరికీ ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. డబ్బులు అనేవి నీళ్ళలాగా ఎలా పడితే అలాగా కడిగి పడేసేది కాదు. డబ్బు అనేది ఒకసారి మన చేతిలో ఉంటుంది, మరొక రోజు ఇంకొకరి చేతిలో ఉంటుంది. అలాంటి డబ్బుని మనం ఎంత సేఫ్టీగా దాచిపెట్టుకొని దాన్ని ఇంతకింత పెంచాలి తప్పించి కరిగేయకూడదు. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి ఎవరైనా కూడా డబ్బులు తీసుకునేటప్పుడు అది దేనికి సంబంధించింది, దేనికోసం ఆ డబ్బు కావాలి, ఇదంతా కూడా నాకు విషయం చెప్పాలి. అలాగే ఆ ఖర్చు పెట్టుకున్న ఖర్చులు తాలూకు స్లిప్పులు కూడా నాకు తెచ్చిపెట్టివ్వాలి. అంత కరెక్ట్గా ఇక నుంచి ఉండబోతున్నాను. ఈవెన్ పెట్రోల్కైనా కూడా పెట్రోల్కి సంబంధించిన బిల్లుతో సహా నాకు చూపించాలి. ప్రతి రూపాయి నాకు లెక్క కావాలి అని చెప్పి కావ్య స్ట్రిక్ట్గా రూల్ని చెప్తుంది. అంతే, దెబ్బకి దెమ్మ తిరిగిపోతుంది రుద్రానికి, అలాగే ధాన్యలక్ష్మికి. స్వప్న, ఏంటి ఏం మాట్లాడుతున్నావే అనగానే, అవునక్క
నీకేనా ఖర్చులు కావాలి అనుకున్నప్పుడు దేనికి సంబంధించిన ఖర్చు పెడుతున్నావో నాకు తెలియాలి. అది అవసరమైన ఖర్చు అంటే పర్వాలేదు, అనవసరమైన ఖర్చైనా దానికి నేను డబ్బు ఇవ్వను. డబ్బు ఎందుకు ఇవ్వట్లేదు, మా డబ్బు మాకు ఇవ్వమని మీరు ఎవరైనా అడిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఈ రోజు నుంచి డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అని చెప్పి కావ్య చెప్తుంది. కావ్య మాటలు విన్నా ఇక అపర్ణ అయితే మనసులో చాలా సంతోషపడుతుంది. అమ్మయ్య, నా కోడలు ఇన్ని రోజులకి కాస్త గట్టిగా మాట్లాడింది. ఎవరైనా మెత్తగా ఉంటే ఇలాగే మాట్లాడతారు, గట్టిగా సమాధానం చెప్పు అని చెప్పి నేను చెప్పిన మాట బాగానే తీసుకుంది కావ్య. ఎందుకు ఎంత కరెక్ట్గా మారిపోయింది, ఈరోజు నా కొడుకు నా కోడలు కూడా ఇద్దరు జంటగా ఆఫీస్కి వెళ్ళి వచ్చారు అని చెప్పి మనసులో మురిసిపోతూ ఉంటుంది ఇక అపర్ణ. మరొక వైపు రాజు అయితే ఇక కావ్య అలా మాట్లాడేసరికి చాలా సంతోషపడతాడు. నిజమే, డబ్బుని డబ్బులాగే చూడాలి. డబ్బుకంటూ విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు పెడితే ఆ ఖర్చులు కాస్త ఇంత అయ్యి కొండంతలుగా మారుతుంది. అది మనకి మంచిది కాదు అని చెప్పి రాజ్ కూడా కావ్య చెప్పిన మాటలకి ఇక చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక కుటుంబంలో ఉన్న దానిలక్ష్మి, రుద్రాని ఇద్దరు మాత్రం ఏంటి ప్రతి రూపాయి లెక్క చెప్పాలా, నేను చెప్పను, ఏం చేసుకుంటుందో చేసుకొని అని చెప్పి ఇక మనసులో అనుకుంటుంది దానిలక్ష్మి. రుద్రాని మాత్రం చేతి వరకు వచ్చిన డబ్బుని కావ్య తీసుకొని పెట్రోల్ వరకే డబ్బు ఇచ్చి రాహుల్కి, ఇదిగో రాహుల్, ఇది పెట్రోల్ డబ్బులు, పెట్రోల్ కొట్టించుకొని వచ్చిన తర్వాత దానికి తాలూగా స్లిప్ కూడా నాకు ఇవ్వాలి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది కావ్య. ఇక ఇది ఇలా జరగ్గా లోపల కుమిలిపోతూ ఉంటుంది రుద్రాని. డబ్బుని దీని ఆధీనంలో పెట్టుకునేలా చేశాడు ఆ ముసలోడు. మా ఆస్తి మాకు ఇవ్వకుండా ఇక్కడే వీళ్ళ మోచేయి గంజి నీళ్లు తాగినట్టుగా మమ్మల్ని చేస్తారు అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రాత్రిపూట అందరూ కూడా డిన్నర్ చేస్తారు. హ్యాపీగా అందరూ డిన్నర్ చేసేసిన తర్వాత కావ్య వంటగదంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. రాజ్ ఎప్పుడెప్పుడు కళావతి రూమ్లోకి వస్తుందో అప్పుడప్పుడు కళావతికి నా మనసులో ఉన్న మాటలు చెప్పాలి. కళావతి విషయంలో నేను ఏ రకంగా ప్రవర్తించానో దాని అంతటికీ మొత్తానికి కలిపి సారీ చెప్పాలి అని చెప్పి ఇక వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా అంతరాత్మ, ఒరేయ్ ఏంట్రోయ్, ఏంటి ఎవరి కోసం వెయిటింగు అని చెప్పి ప్రత్యేకం అవగానే నా భార్య కోసం అని చెప్పి అంటాడు. ఓ ఎబ్బో, నీ భార్య మన భార్య కాదా ఏంటి ఈరోజు నీ ఆపదలన్నీ గట్టెక్కాయని కళావతికి సారీ చెప్పాలనుకుంటున్నావా అని చెప్పనగానే, రేయ్ నా ఆపదలన్నీ గట్టెక్కాయని కాదురా, నా వెనకాలే భార్యగా నన్ను వెన్నంటి నాకు ధైర్యం చెప్పి నా మనసులో ఉన్న టెన్షన్ని తీసేసి నా భార్య గొప్పగా ఆలోచించినందుకు తనకి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే నేను చేసిన పనులకి సారీ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పానగానే, అవునవును, ఇన్ని రోజులకి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, చెప్పు మన భార్య వస్తున్నట్టుంది అని చెప్పి ఇక అంతరాత్మ మాయమైపోతుంది. ఇక కావ్య పాలు తీసుకొని లోపలికి రాగానే రాజ్ ఒక్కసారిగా డోర్ వేసి కళావతి అని చెప్పి ఇక రెండు చేతులు పట్టుకుంటాడు. ఏమైందండి అని చెప్పనగానే, కళావతి, నేను మనస్ఫూర్తిగా ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకున్న రెండు మాటలు అని చెప్పి అనగానే, ఏం మాటలండి అయ్యి అనగానే, ఒకటి నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నేను నీ విషయంలో చాలా ఫూలిష్గా ప్రవర్తించాను, నేను చేసిన అన్ని తప్పులకి కలిపి సారీ అని చెప్పి అంటాడు. కావ్య అలానే ఉండిపోతుంది. ఏంటి, ఎందుకు సారీ చెప్తున్నానా అని చెప్పి ఆశ్చర్యపోతున్నావా? ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి నువ్వు వెళ్ళిపోవడానికి కారణం అయింది నేను. విషయం తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టాను, అందరి ముందు అవమానించాను, దోషిలాగా చూశాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నిన్ను తీసుకురావడానికి వచ్చి కూడా నిన్ను మళ్ళా చెక్కిచ్చి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నువ్వు ఇంటికి వచ్చి మా ఇంట్లో కోడలుగా ఉంటావా అని చెప్పి నీ మనసు బాధ పెట్టాను. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ నేను చాలా బాధ పెట్టాను కళావతి. అదంతా నువ్వు మనసులో పెట్టుకొని ఏ రోజు ప్రవర్తించలేదు. ఈ ఇంట్లో ఎప్పుడూ కోడలుగానే ప్రవర్తించి ఈ ఇంటి బాగోగుల గురించి ఆలోచించావు. అలాంటి నిన్ను దూరం పెట్టుకొని ఇంతకాలం నిన్ను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అందుకే చెప్తున్నాను మనస్ఫూర్తిగా సారీ అని అనగానే కావ్య మనసు కరిగిపోతుంది. రాజ్ ఆ విధంగా మాట్లాడేసరికి కావ్య ఎమోషనల్ అయిపోతుంది. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. ఇక రెండో మాట అది అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. ఇక కావ్య అలానే చూస్తూ ఉంటే కావ్య దగ్గరకు వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇక మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిజంగా
నువ్వు నా జీవితంలో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ కళావతి. నీలాంటి వైఫ్ నాకు దేవుడు ఇచ్చినందుకు ఆ బ్రహ్మదేవుడికి నిజంగా చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఇక నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎంతవరకు జరిగిందంతా కూడా ఒక లెక్క. ఇక నుంచి మన ఇద్దరం మంచిగా భార్యాభర్తల్లాగా బంధాన్ని కొనసాగిద్దాం. ఇక మన ముందు ఎవరు ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, మన వెనకాల ఎవరు ఏం చేసినా పర్వాలేదు. ఎవరు ఏం చేసినా నువ్వు నేను మాత్రం విడిపోకుండా కలిసిగట్టుకొనే ఉండాలి. ఇక నీ ప్రేమ నాకు మాత్రమే దక్కాలి, నా ప్రేమ నీకు మాత్రమే దక్కాలి కళావతి. మనిద్దరము కలిసిపోయి ఇంట్లో తాతయ్య నార్మల్గా స్థితికి వచ్చే విధంగా చూడాలి. ఇక తాతయ్య ఇంటికి వచ్చేసరికి నువ్వు ఎవరో ఒకరిని కనేసి ఇవ్వాలి. ఏమంటావు కళావతి అని చెప్పి అనగానే ఇక కావ్య ఒక్కసారిగా ఆనందపడిపోతుంది. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి మీరు అనగానే, ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదా? మనం పిల్లల్ని కనే పనిలో ఉండాలి. ఈ ఇంటికి వారసుని ఇవ్వాలి. మమ్మీ డాడీ అలాగే ఇక తాతయ్య నానమ్మ చాలా సంతోషపడతారు అని చెప్పి కావ్యని దగ్గరకు తీసుకొని, ఐ లవ్ యూ కళావతి, ఇక ఎప్పుడు కూడా మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకూడదు అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్యని తను మనస్ఫూర్తిగా ఇక తను చేసిన పనికి క్షమాపణ అడిగి తను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమనంతా కూడా వివరిస్తాడు రాజు. అయితే మొత్తానికైతే ఆ రాత్రి చాలా మంచిగా గడిచిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మార్నింగే ఇక రుద్రాణి అలాగే దానిలక్ష్మి ఇద్దరు వంటగదిలో, ఏంటి దానిలక్ష్మి, ఏం కావాలి, ఏం ఆలోచిస్తున్నావు అనగానే, ఏమీ లేదు, నాకేంటికో చాలా కోపంగా అనిపిస్తుంది. ఈ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, ఒక్క నేను తప్ప, నా కొడుకు నేను తప్ప ఇంట్లో అందరూ ఎవరికి ఏం కావాలో అది సాధించుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల ఇక సరే కానీ దానిలక్ష్మి, చూడు ఈ మోడల్ నెక్లెస్ ఎంత బాగుందో అని చెప్పి చూపించగానే, అవును రుద్రాణి, ఏంటి ఇంత మంచి నెక్లెస్ సెట్టు నీకెక్కడిది, నువ్వు బుక్ చేసుకున్నావా అనగానే, అంత భాగ్యం నాకెక్కడిది వదినా, ఇది నీకోసమని చూపిద్దామని తెచ్చాను. ఎంతైనా ఈ ఇంటికి నువ్వు కోడలివి, నేను ఆడపడుచుని. కావ్య డబ్బు ఇవ్వాలే కానీ ఇంతకంటే మంచి మంచి సెట్లు కొనుక్కునేదాన్ని, కానీ కావ్య నాకు ఏ రూపాయి కూడా ఇవ్వట్లేదు. చేయి చాచుకునే దౌర్భాగ్యం కలుగుతుంది. మన ఆస్తి మనకి ఇవ్వకుండా ఆస్తి మొత్తం దాన్ని ఎత్తిని రాశారు, అదేమో ఇప్పుడు ప్రతిదీ లెక్క కావాలంటుంది అని చెప్పనగానే ఏడ్చింది. ప్రతిదీ లెక్క చెప్పాలా? ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? ఇది నా ఆస్తి, ఉమ్మడి ఆస్తి అనుభవిస్తూ మన ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి డబ్బుకి దీన్ని నేను లెక్క చెప్పడం ఏంటి? ఈ నెక్లెస్ సెట్టు నాకు ఇప్పుడే ఈరోజే బుక్ చేసుకుంటాను, డబ్బు అదే కడుతుంది, చూస్తా ఉండు అని చెప్పాను. కానీ నాకు అదే కావాలి, నిన్నెందుకు రెచ్చగొట్టానో నీకు తెలీదు. ఇప్పుడు కావ్య ఇరకాటంలో పడుతుంది, నువ్వు డబ్బు అడుగుతావు, అది ఇవ్వనంటుంది, నువ్వు ఇచ్చే వరకు ఊరుకోవు, ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది, అప్పుడు కోర్టు విషయం నేను లాగి ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళేలాగా చేస్తాను అని చెప్పి రుద్రాణి అయితే ఐడియా వేస్తుంది. ఇక కావ్య వంటగదిలో వంట చేస్తూ ఉండగా దానిలక్ష్మి వస్తుంది. ఇదిగో కావ్య, నాకు 5 లక్షల రూపాయలు కావాలి అనగానే, 5 లక్షలా అని చెప్పి అనగానే, మొన్న కూడా చీర విషయంలో 3 లక్షలా అని చెప్పి రాగం తీసావు, ఇప్పుడేంటి 5 లక్షలా అంటున్నావు? 5 లక్షలే అనగానే, లేదు 5 లక్షలనే అంటాను, ఎందుకంటే 1 కాదు 2 కాదు, అది కూడా వేలల్లో కాదు లక్షల్లో. మీరు ఎందుకు అంత డబ్బు కావాలనుకుంటున్నారో చెప్తారా అనగానే, నేను ఇదిగో ఒక సెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను, దానికి సంబంధించి 5 లక్షల బిల్లు, అది పే చేయాలి అనగానే, ఆ సెట్ మీకు ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఒరిజినల్గా చెప్పాలంటే ఇంట్లో మీకు అన్నీ కూడా గోల్డ్ సెట్లే ఉన్నాయి. అలాంటప్పుడు ఇది ఆఫ్టర్ ఆల్ మీకు, అలాంటిది ఒకే నెలలో ఒకే వారంలో ఇంతంత డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే ఇక్కడ కొండలైనా కరిగిపోతాయి చిన్నత్తయ్య. అందుకే నేను మీకు అది అనవసరమైన ఖర్చని డిసైడ్ అయ్యి మీకు డబ్బు ఇవ్వడం కుదరదు అని చెప్పి అంటుంది కావ్య. ఆ ఒక్క మాటకి ఏమన్నావు నువ్వు? మట్టి పిసుక్కొని బొమ్మలు గీసుకునే నువ్వు నాకే విషయం చెప్తావా? నాకే కూడదని చెప్తావా? అయినా డబ్బు నీదనుకుంటున్నావా? ఓన్లీ నీ పేరు మీద రాసిచ్చారంతే. నువ్వు ఒక అకౌంటెంట్ లాగా డబ్బు అందరికి ఇస్తూ లెక్కలు రాసుకోవడం వరకే నీ డ్యూటీ. నాకు ఎదిరించి నాకు ఇవ్వకుండా నువ్వు ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నావా? పెద్ద గొడవ చేసి రచ్చ చేస్తాను.
నీ చేతిలో నుంచి తాళం చేతులు నా చేతికి వచ్చేలా చేస్తాను అనగానే, ఏంటి బెదిరిస్తున్నారా? మీరు బెదిరించే బెదిరింపులకి బెదిరిపోయే కావ్య ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు మొన్నే చెప్పాను కదా, నేను కరెక్ట్గా రూల్స్ పెట్టుకున్నానని. ఈ ఇంట్లో ఒక వారం కాదు, ఒక 6 నెలలకు సరిపడే షాపింగ్లన్నీ అయిపోయినాయి. ఇక మీరు ఏమి కూడా అడిగినా నేను రూపాయి కూడా ఇవ్వను అని చెప్పి కావ్య మొహం మీద కొట్టినట్టు చెప్తుంది. అంతే, ఇక దానిలక్ష్మి బాగా హర్ట్ అయిపోతుంది. ఎంత ధైర్యమే నీకు? నా భర్త కష్టపడిన కష్టాజితం మీద నేను కొనుక్కుంటున్నాను. నేనేమి నీ అమ్మ సొమ్ము మీ నాన్న సొమ్ము అడిగి తీసుకురాలేదు అనగానే, చిన్నత్తయ్య మాటలు సరిగా రానివ్వండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇంతలో కుటుంబం అంతా చేరిపోతారు. ఇక దానిలక్ష్మి మాట్లాడిన మాటలకి ఇక రుద్రాని ఇంకాస్త కలిపి, చూడండి వదిన, అపర్ణ వదిన, మీ కోడలు ఎంత తలపొగరుతో మాట్లాడుతుందో. తనంట ఏ ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వదంట. ఏం చేసుకోవాలంటే చేసుకోండి అంటుంది. అంటే అర్థం ఏంటి? మేము ఎక్కడికైనా వెళ్ళి ఆస్తి విషయంలో గొడవ చేయొచ్చనే కదా, రద్దంతం చేయమనేగా మీ కోడలు మమ్మల్ని ఇలా ఉసుగొలుపుతుంది అనగానే, రుద్రాని ఏం మాట్లాడుతున్నావు? కావ్య ఏం జరిగింది అనగానే, అది అత్తయ్య, నా చేతిలో పెత్తనం ఉందని తెలుసుకొని కావాలని నన్ను తప్పు పట్టడం కోసం వీళ్ళు వారంలో కనీసం లక్షల మీద షాపింగ్లు చేస్తున్నారు. 5 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయేమోనని అడుగుతున్నారు. కానీ నేను ఏ ఒక్క రూపాయి కూడా అనవసరం ఖర్చులకి ఖర్చు పెట్టదలుచుకోలేదు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి. శృతి, మ్యామ్, మనకి ఒక మెటీరియల్కి సంబంధించిన విషయంలో డబ్బు కావాలి. ఈరోజు మేనేజర్ని మీ ఇంటికి పంపిస్తున్నాను. చెక్ ద్వారా కాకుండా క్యాష్ ఉంటే ఇవ్వండి మేడం, అది మనకి చాలా యూజ్. అది ఉంటే మన పని చాలా సులువుగా అయిపోతుంది అనగానే, ఓకే పంపించు, రెడీగా ఉంది డబ్బు అని చెప్పి కావ్య అంటుంది. అంతే, ఒక్కసారిగా రుద్రాని, అమ్మో చూసావు కదా వదిన, డబ్బు లేదు, అనవసరమైన ఖర్చులు పెడుతున్నారని మా ముందే వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తుంది. అసలు నిజంగా పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరుగు పెట్టినట్టు ఈవిడ గారికి పెత్తనం ఇచ్చారు మా నాన్న. అంత డబ్బు కాస్త ఈవిడ చేతిలోకి ఉండేసరికి అత్యాశతో తల్లిదండ్రులకి దోచిపెడుతున్నట్టుంది అనగానే, రుద్రాణి గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది కావ్య. ఒక్క మాట మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడితే అస్సలు ఊరుకోను. తప్పుడు మాటలు మాట్లాడడానికేనండి మీరు ఇంట్లో ఉంటుంది. రూపాయి కూడబెట్టి ఇంత ఆస్తిని చేర్చి చివరాఖరికి కోమలో ఉన్నారు తాతయ్య. ఆయన ఆస్తి నా చేతిలోకి ఎలా ఇచ్చారో ఆయన చేతికి ఇచ్చే వరకు నేను ఇలాగే రూల్స్ పాస్ చేస్తాను. కాదు కూడదు అంటారా? ఇక మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఎవరైనా అంటారు. కేసుకి వెళ్తారో, కోర్టుకు వెళ్తారో, ఇంకెక్కడికి వెళ్తారో మీ ఇష్టం. ఆస్తి నాది, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకునే హక్కు నాకుంది అని చెప్పి పక్కకు తప్పుకోండి అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది. అంతే, దెబ్బకి షాక్ అయిపోతారు కుటుంబం. దానిలక్ష్మి వెంటనే లాయర్ గారికి ఫోన్ చేయాలి. ఈరోజు లాయర్ గారు మనల్ని కలుస్తామన్నారు. ఆస్తి విషయంలో మనకి హక్కుల గురించి మాట్లాడదాం పద రుద్రాని అనగానే, పద దానిలక్ష్మి అని చెప్పి ఇద్దరు కూడా ఇక లాయర్ని కలవడానికి వెళ్తారు. ఇక లాయర్ గారు అయితే, కావ్య పేరు మీద ఆస్తిని మీ పేరు మీద రావాలి అంటే ఖచ్చితంగా ఇంకొస్త డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే మీ మామయ్య గారు స్వహస్తాలతో ఆ మనవరాలకి ఇక ఆస్తి మొత్తం రాసేశారు. ఇక ఆ ఆస్తిని భాగాలు పంచాలి అంటే కావ్య మేడమే పంచాలి. కావ్య మేడంకి నచ్చినట్టుగా మీరు మలుచుకోవాలి. ఆవిడ చేతులతో ఆస్తి రాస్తే తప్ప మీకు ఆస్తి దక్కదు అని చెప్పి పేపర్లన్నీ కూడా చూసి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఇద్దరూ చేసేదేమీ లేకుండా ఇక ఇద్దరు రోడ్డు మీద పడి, ఏంటి రుద్రాని ఇలా అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలో దానిలక్ష్మి, ఎందుకు అయిపోతుంది, ఇంట్లో మనశ్శాంతి లేకుండా గొడవ మీద గొడవ పెడుతూనే ఉంటా, నా ఆస్తి ఇచ్చే వరకు నేను ఊరుకునేది లేదు అని చెప్పి ఇక దానిలక్ష్మి ఇద్దరు కూడా ఇక ఇంటికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేస్తే పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తాడు ఇక రాజగోపాల్కి. ఫోన్ చేసి, నువ్వు ఉన్న ప్లేసు ఎవరికి తెలియకూడదు, అందరి దృష్టిలో నువ్వు ఫారెన్లో ఉన్నట్టు, నువ్వు ఈ టైంలో గనక బయట తిరిగితే చాలా రిస్క్ అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి రిస్కు, నువ్వు పోలీస్ ఆఫీసర్వి, నీకు డబ్బు ఇచ్చి పెట్టుకున్నది దేనికి, ఈ విషయంలో నన్ను ఫేవర్ చేయాలనే కదా. ఇక ఆస్తి విషయం అంటావా, ఆ రాజ్ కావ్య ఈరోజే ఇక బ్యాంకు వెళ్ళి అప్పుని క్లియర్ చేస్తామని వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి ఇక నేను బయట తిరగచ్చు కదా అనగానే,
తిరగచ్చు, కాకపోతే కొంచెం చూసి తిరగాలి. నువ్వు గనక బయట కనబడ్డావు అంటే ఖచ్చితంగా నీకే ప్రమాదం అనగానే, నాకెందుకు ప్రమాదం? నేను దొరికితే నువ్వు కూడా దొరికిపోయినట్టే, నువ్వు కూడా ప్రమాదంలో పడినట్టే. మనిద్దరం కలిసి చేసిన స్కామ్ కదా ఇది అని చెప్పి అంటాడు రాజగోపాల్. అవునవును, ఇక ఆ డబ్బంతా కూడా మనిద్దరం పంచుకోవాలి. అలాగే ఇక ఈ విషయం చల్లబడినాక వేరొక కంపెనీని టార్గెట్ చేయాలి. ఈ రకంగా ప్రతి 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో మనం కంపెనీని టార్గెట్ చేస్తూ ఆ కంపెనీని ఇక కింద పడేసి డబ్బు మొత్తం పట్టుకొని ఉడాయించాలి అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇక అటువైపుగా కావ్య మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని ఇక వస్తూ ఉంటుంది. ఇతను మొన్న ఈయనతో వచ్చి మాట్లాడిన పోలీస్ ఆయనే కదా, ఎవరు లేని టైంలో పక్కన కూర్చొని సీక్రెట్గా మాట్లాడుతున్నాడు ఏంటబ్బా అని చెప్పి ఇక పక్కనే నుంచొని సీక్రెట్గా వింటుంది. ఇక అప్పుడు విషయం బయటకు వస్తుంది కావ్యకి. అంటే రాజగోపాలు అలాగే ఈ పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరూ ఒకటేనమాట. వీళ్ళిద్దరూ కావాలని ఈ పని చేసి అప్పుని మా నెత్తి మీద రుద్దారు. వీడు పోలీస్ బట్టలేసుకున్న బ్రోకర్లా ఉన్నాడు, డబ్బు కోసం ఇంత దిగజారిపోతాడని ఊహించలేదు అని చెప్పి ఇక పోలీస్ ఆఫీసర్ని ఒక కన్నేసేలాగా ఫాలో చేస్తుంది కావ్య. ఇక సరాసరి పోలీస్ ఆఫీసర్ అయితే, ఏంటి రాజగోపాల్, నీకు కంపెనీ కావాలంటే ఇంకెవరినైనా పిలిపించుకో, నేను డ్యూటీలో ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఏం డ్యూటీలో ఉంటావు? మనం అనుకున్నట్టు మనం గెలిచాం. మనం డబ్బుని పంచుకోవడమే కాదు, ఇద్దరం కూడా ఎంజాయ్ చేయడం కూడా ముఖ్యమే. ఇక రాజ్ ఇక ఈ ప్లేస్కి ఎప్పుడూ తెలుసుకోలేడు. అలా అని చెప్పి నువ్వు ఏ రోజు రాజుని ఇక్కడ వరకు రానివ్వవు. అలాంటప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్న మాటలు మొత్తం కావ్య వింటుంది. ఉన్న పలంగా ఇక కూరగాయలన్నీ పక్కన పడేసి ఇక పోలీస్ ఆఫీసర్ని ఫాలో చేస్తుంది. పోలీస్ ఆఫీసర్ ఇక ఎవరు చూడకుండా సివిల్లో ఉంటూ ఇక హెల్మెట్ పెట్టుకొని ఎవరికి డౌట్ లేకుండా బండి మీద స్టార్ట్ అవుతాడు. కావ్య ఆటో అతనికి ఆ బండిని ఫాలో అవ్వండి అని చెప్పేసరికి ఇక బండినే సరాసరి ఫాలో అవుతూ ఉంటాడు. కొంచెం దూరంగా ఉండగానే కావ్య దిగిపోతుంది. ఇక బండి మీద ఉన్న పోలీస్ అటు ఇటు చూసి ఇక ఒక అపార్ట్మెంట్ లోపలికి వెళ్తాడు. అక్కడ రాజగోపాల్ ఇక ఒక ఫ్లాట్లో ఉంటాడు. కాలింగ్ బెల్ కొట్టగానే వెంటనే తెరిచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక పోలీస్ ఆఫీసర్. ఇద్దరిని కూడా చూస్తుంది పక్కనే కావ్య. అమ్మయ్య, మొత్తానికి వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పి లోపల నుంచి ఫోన్ తీసి ఇక ఫోన్ని లైవ్ లొకేషన్ పెడుతుంది రాజ్కి కనెక్ట్ అయ్యేలాగా. రాజ్ సరాసరి ఇక చూస్తూ ఉంటాడు. కావ్య ఏంటి ఏదో లైవ్లో మనకి చూపిస్తుంది అని చెప్పి చూసేసరికి రాజగోపాల్ అలాగే ఇక పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా రూమ్లో డబ్బు సూట్ కేసుల్ని ఓపెన్ చేసి డబ్బు మొత్తం కూడా ఇద్దరు ముందు పెట్టుకొని సగం నీకు సగం నాకు సగం, ఇది నీకు ఇది నాకు అని వాటాలు వేసుకుంటూ ఉంటారు. కావ్య మాత్రం విండో ఇక వెనక భాగంలో ఎవరికి తెలియని ప్లేస్లో నుంచొని ఫోన్లో మొత్తం కూడా ఇక వీడియో ఎక్కేలాగా చేస్తుంది. ఇక రాజగోపాల్ అయితే సూపర్ నువ్వైతే నన్ను ఫారెన్లో ఉన్నాడని నమ్మించావు. చివరాఖరికి ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాజ్ ఇక డబ్బు మొత్తం కట్టేశాడు. ఇక నేను హ్యాపీగా ఈ డబ్బుతో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది 1 కాదు 2 కాదు 15 కోట్ల రూపాయల ఆస్తి. ఇక నీకు నాకు 7575 అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే డోర్ని కొడుతూ ఉండగా, ఎవరబ్బా ఈ టైంలో డోర్ కొడుతూ ఉంటారు అని చెప్పి ఇక రాజగోపాల్ అయితే ఎవరు అనగానే, ఎవరు నువ్వెవరైనా ఈ టైంలో వస్తారా అనగానే, ఫుడ్ ఆర్డర్ చేశాను కదా, ఎవరైనా తెచ్చి ఉంటారు, మెల్లగా డోర్ తీ అనగానే, అవునవును నిజమే కదా, ఆకలేస్తుంది అని చెప్పి డోర్ని తీస్తాడు పోలీస్ ఆఫీసర్. ఒక్కసారిగా రాజ్ కావ్య ఎదురుగా ఉంటారు. రాజ్ చూసి, ఏంటి మీరు ఈ ఫ్లాట్లో ఎక్కడున్నారు అనగానే ఇక వెంటనే రాజగోపాల్ లోపలికి వెళ్ళిపోతూ ఉండగా పోలీస్ ఆఫీసర్, అది రాజ్ మీరు ఇక్కడేంటి, నేను ఏదో ఇక్కడ ఉన్నానంతే అని చెప్పి తడబడుతూ ఉంటాడు. ఏంటి తడబడుతున్నారు, రాజగోపాల్ ఫారెన్ వెళ్ళిపోయాడు అన్నారు కదా, ఫారెన్ వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాడు, మీరు అలాగే ఈ రాజగోపాల్ ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి రాజ్ అడుగుతాడు. సరే అయితే విషయం ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకొని వచ్చావు అంటే నా గురించి ఎంతో కొంత నీకు తెలిసే ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను
అసలు రాజగోపాల్ అనేవాడు ఫారెనే లేడు, ఎక్కడే ఉన్నాడు, నువ్వు రా అని చెప్పి లోపల నుంచి రాజగోపాల్ని పిలుస్తాడు. ఇక లోపల నుంచి బయటకు రాగానే నువ్వు ఇక్కడే ఉంటూ పోలీసుల దృష్టిలో ఎక్కడ ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తావా, పద నడు అని చెప్పి రాజ్ కాలర్ పట్టుకోగానే, హే వదులు, ఏంటి నువ్వు వచ్చి బెదిరించగానే వచ్చేసేయడానికి నేనేమైనా చిన్నపిల్లాను అనుకుంటున్నావా? ఈ కష్టం దేనికి పడ్డానో తెలుసా? ఈ లక్షలు, ఈ కోట్ల కోసం. అలాంటిది ఇప్పుడు నీకు వనగానే పోలీస్ స్టేషన్కి రావాలనుకుంటున్నావా? నువ్వు ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేసావు, ఇది మా అడ్డ అని చెప్పి ఇక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఒక దొంగల ముఠాకి ఫోన్ చేస్తాడు. వాళ్ళు ఉన్న పలంగా 4 వస్తారు. ఇక రాజు అయితే ఆ 4 4 రకాలుగా కొడుతూ ఉంటాడు. కావ్య ఇక ఒకవైపు రాజగోపాల్ని అలాగే ఇక పోలీస్ ఆఫీసర్ మోసాన్ని చూసి తట్టుకోలేదు. అసలు మీరు మనుషులేనా? మీరు చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ఇక బోర్డు తిప్పేశారనుకుంటే ఈ డబ్బు మొత్తం మీరిద్దరు కూడా వాటాలు వేసుకుని పేదాల కడుపుని కొడతారా? మిమ్మల్ని పేదాలతోనే ఉతికించే పని ఏర్పాటు చేస్తాను అనగానే, నువ్వు ఏం చేసినా నీ మొగుడిని నిన్ను ఇద్దరిని ఇక్కడే నిలువాలా పాతేస్తాం, ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను, నేను పోలీస్ ఆఫీసర్ని, ఏదైనా చేసి ఏ రకంగానే తప్పించుకుంటాను అని చెప్పి అంటూ ఉండగా ఇంతలో పెద్ద ఆఫీసర్లు అందరూ అక్కడ చేరుకుంటారు. ఒరే నీచుడా, నీలాంటి వాళ్ళ వల్లేరా మా మీద మంచి ఇంప్రెషన్ అంతా పోయింది. ఒక దొంగల ముఠాలో చేరి దొంగలాగా బిహేవ్ చేసి డబ్బు మొత్తం దోచేసుకుందామని అనుకుంటున్నావా? ఇదంతా మాకు లైవ్లో పెట్టింది కావ్య, నువ్వు చాలా గ్రేట్. నిజానికి ఇంత పెద్ద ముఠాని మాకు అప్పచెప్పావు. ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారో అందరినీ లాగే వరకు నిద్రపోను, పదండి అని చెప్పి ఆ డబ్బు మొత్తం కూడా పోలీసులు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలో బ్యాంకు వాళ్ళని పిలిపించి డబ్బు మొత్తం అందరికీ వసూలయ్యేలాగా చేస్తారు రాజ్, కావ్య. ఇక పోలీస్ ఆఫీసర్ని అయితే వెంటనే ఇక ఉన్న పోస్టులోంచి తీసి పడేసి ఇక ఒక్కసారిగా ఇలాంటి వాళ్ళని బయటకు రానివ్వకూడదు, డబ్బు కోసం ఏమన్నా చేస్తారు, గడ్డన్నా తింటారు, వేరే వాళ్ళ డబ్బు మీకు ఎలా అరుగుతుంది? ఇంత డబ్బు తీసుకొని మీరు హ్యాపీగా సెటిల్ అయిపోవాలనుకుంటే ఇక పేదవాళ్ళ కడుపు కొట్టి తీసుకుంటారా? మీలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా అని చెప్పి ఇక కమిషనర్ గారు మాట్లాడుతూ ఉంటే ఇక కావ్య అయితే ఒకటే మాట చెప్తుంది, వీళ్ళిద్దరినీ శాశ్వతంగా జైల్లో చెప్పకూడదు తినేలాగా చేయండి సార్. ఇది పేదవాళ్ళ రక్తం కూడా పెట్టుకొని చేసే డబ్బు, ఆ డబ్బుని వీళ్ళు మింగేద్దామని చూశారు. మింగేయడమే కాకుండా ఏమీ తెలియని మా కంపెనీ నుంచి డబ్బు మొత్తం కూడా గుంజాలని చూశారు. ఇలాంటి నమ్మక ద్రోహిల్ని ఊరికే ఎలా వదిలేస్తారు సార్ అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇక ఇంత పెద్ద డబ్బుల్ని ఎగ్గొట్టి ఈ డబ్బులతో వీళ్ళు ఫారెన్ చెక్కేద్దామని చెప్పి చూశారు. వీళ్ళు ఇక్కడే కాదు 2-3 చోట్ల కూడా ఇలాగే టోకరా వేశారు. దీని అంతటికీ సంబంధించిన మొత్తం కూడా వీళ్ళకి గురించి మొత్తం బయటకు లాగాలి అని చెప్పి కమిషనర్ అయితే ఆ పోలీస్ ఆఫీసర్కి రాజగోపాల్కి అయితే ఇక జైలు శిక్ష అయితే వేయిస్తాడు. ఇక ఇదంతా కూడా ఇంట్లో తెలిసిపోతుంది. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. ఇలా చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేయడం, దానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు షూరిటీగా సీతారామయ్య గారు పెట్టడం, ఇదంతా కూడా చాలా గ్రేట్ విషయాలు, మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి టీవీలో వస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక రుద్రాణి దానిలక్ష్మి అయితే 100 కోట్ల రూపాయలకి సంతకం పెట్టారా? అది కూడా ఇక ఎవరిని అడగకుండా అలాంటి పనులు చేయడం ఏంటి? అయినా ఎప్పటి నుంచో నా ఆస్తి నాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు, వీళ్ళు దాన ధర్మాలకి ఆస్తి మొత్తం తగలేస్తారు. ఇప్పుడు వాడు పట్టుబడ్డాడు కాబట్టి సరిపోయింది, లేదంటే రోడ్డు మీదకి వచ్చేవాళ్ళం అని చెప్పి ఇక అంటూ ఉండగా ఇక అప్పుడు టీవీలో కావ్య గురించి ఆఫీసర్లు అలాగే బ్యాంకు ఉద్యోగస్తులు మాట్లాడతారు. రాజ్, కావ్య చాలా గ్రేట్, దుగ్గిరాల మనవరాలు అనిపించుకున్నారు. ఉన్న డబ్బులు మొత్తం కూడా జప్తు చేయాల్సిన టైంలో కూడా వచ్చి ఆ డబ్బుని మేము తీసుకోలేదు, అసలు తాతయ్య గారు కోమాలో ఉన్నారు, మాకు దీనికి సంబంధం లేదు అని ఒక్క మాట అంటే మేము ఏమీ చేయలేకపోయేవాళ్ళం. కానీ వీళ్ళు వాళ్ళే నెత్తి మీద అంత అప్పును వేసుకొని మేము మిమ్మల్ని ఎగ్గొట్టం, ప్రతి నెల మీకు ఎంతో కొంత కడతామని చక్కగా చెప్పారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. అందుకేనేమో ఆ దేవుడు ఆ రాజగోపాల్ని పట్టించేలాగా చేశాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఆ దేవుడికి అర్థమైంది. న్యాయంగా వెళ్తే ఎప్పుడైనా న్యాయమే జరుగుతుంది. ఎగ్జాంపుల్ కావ్యరాజ్ అని చెప్పి టీవీలో కావ్యరాజ్ గురించి, దుగ్గిరాల కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది. ఇక టీవీలో చూసిన సీతారామయ్య
ఇందిరాదేవి చూసి చాలా సంతోషపడుతుంది. నా మనవరాలు న్యాయానికి నిజంగా న్యాయంగా ఉంటారు. అందుకే ఈరోజు కావ్య పేరు మీద ఆస్తి రాశారు. అదే మీ పేరు మీద ఎవరి పేరు మీద రాస్తే ఈ ఆస్తి ఎప్పుడో బ్యాంకు వాళ్ళకి జప్తు చేసేవాళ్ళు. మీకున్న తెలివితేటలకి ఆలోచించే బావ కావ్య పేరు మీద రాశాడు. బావ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పి ఇందిరాదేవి మురిసిపోతుంది. ఇంతలోనే హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. ఇక సీతారామయ్య గారు మెలకువలోకి వచ్చారు. చిట్టి అంటున్నారు అని చెప్పి మిమ్మల్ని దగ్గరుండి చూసి మీతో మాట్లాడాలంటున్నారు అని చెప్పి విషయం కళ్యాణ్ ద్వారా దుగ్గిరాల కుటుంబంకి తెలుస్తుంది. ఒక్కసారిగా సంతోషంతో సీతారామయ్య మెలకువలోకి వచ్చారన్న సంగతి తెలుసుకున్న కుటుంబం ఆనందంలో మునిగిపోతుంది. రాజ్, కావ్య, దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా సీతారామయ్య దగ్గరికి వెళ్ళి సీతారామయ్యని విషయం చెప్పి అందరం ఉమ్మడిగానే ఉన్నాం తాతయ్య, ఎవరము గొడవలు పడలేదు, ఈ ఆస్తి ఎక్కడికి పోలేదు, నీ పేరు ప్రఖ్యాతల్ని ఇంకాస్త ఎక్కువగానే మర్యాద అయ్యేలాగే చూడు బావా అని చెప్పి టీవీలో న్యూస్ని చూపిస్తుంది చిట్టి. అది చూసిన సీతారామయ్య చాలా సంతోషపడతాడు. కావ్య, రాజు ఇద్దరు కలిసిపోయారన్న విషయం తెలుసుకొని సీతారామయ్య చాలా సంతోషంగా ఇంటికి ఆరోగ్యంగా తిరిగి వస్తారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.